ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ సెన్సెక్స్ అలాగే నిఫ్టీ పెద్ద ఎత్తున ర్యాలీ వచ్చాయి. సెన్సెక్స్ దాదాపు 2000 పాయింట్స్ పెరిగింది. అలాగే నిఫ్టీ 560 పాయింట్లు పెరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 760 పాయింట్లు పెరిగింది. ఇది లాస్ట్ 5 monthsలో సింగిల్ బిగ్గెస్ట్ ర్యాలీ కింద నమోదైంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్తో ఇంటర్నేషనల్గా పాజిటివ్ సపోర్ట్ రావడంతో చాలా బాగా పెరిగింది. అలాగే రూపీ కూడా వాల్యూస్ రూపీ 84.40కి తగ్గింది. సో ఈ ర్యాలీని ఏ రకంగా తీసుకోవాలి అని చూస్తే ఒక్కొక్కసారి అసలు ఏ సెక్టర్స్ ఏ రేంజ్లో పెర్ఫామ్ అయ్యాయి ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాం. ఇది మేజర్ రిలయన్స్ వచ్చి దాదాపు 3.5% పెరిగింది. అలాగే ఎల్ఎన్టీ 3.4% పెరిగింది. టైటాన్ వచ్చి 4% పెరిగింది. అలాగే మేజర్ కంపెనీస్ మారుతి వచ్చి 1.8%, హీరో మోటార్స్ 0.5%, అలాగే ఇంకా టాప్ గెయినర్స్ తీసుకుంటే సిమెన్స్ 3%, అలాగే టీసీఎస్ ఐటీ సెక్టర్స్ అన్నీ కూడా టీసీఎస్ 4.2% పెరిగింది. అలాగే ఇన్ఫోసిస్ 3.7% పెరిగింది. మేజర్ కాంట్రిబ్యూషన్ వచ్చి అంతా ఈ యొక్క ఐటీ సెక్టర్కి మంచి కాంట్రిబ్యూషన్ వచ్చింది. అలాగే ఆ తర్వాత చూస్తే బ్యాంకింగ్ స్టాక్స్ ఇవి బ్యాంకింగ్ స్టాక్స్లో మేజర్గా ఎస్బీఐ 4.5% పెరిగింది. అలాగే హెచ్డి తర్వాత వచ్చి బజాజ్ ఫైనాన్స్ 3%, బజాజ్ ఫిన్సర్వ్ 2%, అలాగే మేజర్గా ఇంకా ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి 2.2%. ఇలా అన్ని మేజర్ సెక్టర్స్ దాదాపు 13 సెక్టర్స్ ఇవాళ పాజిటివ్ వచ్చాయి. సో బిగ్గెస్ట్ గెయినర్స్ వచ్చి ఐటీ సెక్టర్ విపరీతమైన గెయినింగ్ వచ్చి 3.3% పెరిగింది. అదే ఇయర్ మొత్తం తీసుకుంటే దాదాపు 25% పెరిగింది. అలాగే ఇదే టైంలో ఎఫ్ఐఎస్ ఎక్కడ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. అలాగే ఏదైనా కానీ మనకి లాస్ట్ 2 months నుంచి విపరీతమైన బేరిష్ మార్కెట్లో ఉన్న ఇండియన్ మార్కెట్స్కి కొంచెం ఇది రిలీఫ్ ర్యాలీ. ఏ కంపెనీస్ తీసుకున్న అన్నీ కూడా 100 పాయింట్స్ 150 పాయింట్స్ పెరగటం అనేది కొంచెం మంచి పాజిటివ్గా ఉంది. సో పెద్ద ఎత్తున అందరూ కూడా లో రేట్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశారు. సో ఇదే మార్కెట్ ఇండియన్ మార్కెట్ యొక్క పవర్ అనేది మనకి అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ అండి, నమస్తే.